తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మంత్రి కొండ సురేఖకు ఈవో శ్రీనివాసరావు స్వాగతం పలికారు. తన కుమార్తెతో కలిసి మంత్రి కొండ సురేఖ స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందజేశారు. కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంలో మరి ఎక్కువగా రద్దీగా ఉంటుందని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ద్వాదశ పీఠాల్లో ఒకరైనటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాము. మరి మాకు ఇక ఈ అమ్మవారైనా ఈ స్వామివారైనా కూడా ఒక నమ్మకము, ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసము. మరి నా కూతురు తన కొడుకు పుట్టితే వస్తానని చెప్పి మొక్కుకున్నది. మరి ఆ తర్వాత రావడం ఇప్పుడు జరిగింది. బాబుని తీసుకొని వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ప్రశాంత వాతావరణంలో స్వామి దర్శనం జరిగింది. మరి స్వామివారి దయ వలన మరి ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు రెండు కూడా సుభిక్షంగా ఉండాలని, రైతులు కూడా సంతోషంగా ఉండాలని, మంచి పంటలు పండాలని, మంచి ప్రభుత్వాన్ని బలాన్ని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని, మరి ఆర్థిక బలాన్ని కూడా ఇచ్చి ముందుకు నడిపించాలని స్వామివారిని వేడుకుంటా ఉన్నాను. కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంలో మరి ఎక్కువగా పంటలు పండాలి.